ఏప్రిల్ 12 దేవుని వాక్య ధ్యానం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. సామెతలు 15:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఎంతగానో బలపరుస్తుంది. ఆ దేవుని కృప ఈ ఉదయము మరొక నూతన దినాన్ని మనకి అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో చాలా పర్యాయములు ఆలోచించే ఒక ఆలోచన, మనం ఆర్థికంగా ఎదగాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ రోజుల్లో ధనము లేకపోతే విలువ లేదు అనే ఆలోచన మనలో కలిగి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ధనము అనేది మాత్రమే జీవితం అనుకుంటూ ధనం పెరిగితే సరిపోద్ది అని ఆలోచిస్తే సరిపోదు. అది ఏమాత్రం కూడా సరైన ఆలోచన కానే కాదు. ధననిధి అంటే నీతిగా జీవించటమే అనే విషయాన్ని వాక్యము మనతో మాట్లాడుతోంది. నీతిమంతుని ఇల్లే గొప్ప ధననిధి. నిజమే ప్రియులారా, నీతి కలిగి జీవించటం, దేవుని యొక్క నీతిని ప్రచురం చేయటం కొరకు మనకొచ్చే ప్రతి ఇబ్బందిని ఎదుర్కోవడం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులుగా దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకునేవారిగా, వారి జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా అనేకులకు మాదిరిగా ఉంటుంది. ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన, నువ్వు నీతిగా జీవించాలి తప్ప ధనము కొరకు ప్రాకులు పడుతూ ధన ఆసక్తితో ముందుకు వెళితే మన జీవితంలో పరలోక రాజ్యము అనేది మనం స్వతంత్రించుకోలేం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభువే తెలియజేసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 6వ వచనంలో అంటాడు, నీతి కొరకు ఆకలి తప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతారు. అంటే నీతిని గురించి ప్రభువు ఎంత గొప్పగా చెప్తున్నాడు అంటే, నీతికి ఇచ్చేటువంటి ఆధిక్యత చూడండి. 2 పర్యాయములు నీతిని గురించి కొండ మీద ప్రసంగంలో ధన్యతలలో ఆయన మాట్లాడాడు. ఈరోజు గొప్ప ధననిధి అంటే కేవలం డబ్బు సంపాదనే. మనం ఎలాగైనా డబ్బు సంపాదించాలి, అయితే ఏ రీతిగానైనా మనం ఉన్నతంగా ఉండాలి అని అనుకోవడం, అది ధననిధి కాదు. ప్రభు అంటున్నాడు, నీతిగా జీవించటమే గొప్ప ధననిధి. అలాంటి ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. ఈ ఉదయం నీ బిడ్డలను బహుగా దీవించండి. వారికి కావలసిన ఆశీర్వాదాలతో వారిని నింపండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదేవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.